కార్మికుల శ్రేయస్సు కోరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వృద్ధాప్యంకు వచ్చిన లారీ సీనియర్ డ్రైవర్లు, వికలాంగులకు అసోసియేషన్ తరపున పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధాప్యంకు వచ్చిన సీనియర్ డ్రైవర్లు, వికలాంగులకు పింఛన్లను, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ లారీ కార్మికుల శ్రేయస్సు కోరే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మోటారు లారీ వర్కర్స్ యూనియన్కు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎలిపే శ్రీనివాస్, సెక్రటరీ మట్టా తిరుమల వెంకటరెడ్డిలు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. లారీ డ్రైవర్స్, ఓనర్స్, క్లీనర్స్, కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ క్యాంపును సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, సెక్రటరీ అల్లం రాజు, పెద్దిరెడ్ల లక్ష్మణపాత్రుడు, లంకమణి వీరమణి, కంఠస్వామి, డొక్కాడి నాని, సెక్రటరీ మట్టా తిరుమల వెంకటరెడ్డి, భవానీ, శంకర్రాజు, మహమ్మద్ ఖలీల్, అడబాల సూర్య, శంకర్రావు, ట్రెజరర్ పైల వెంకటరమణ, సప్ప వీరరామకుమార్, యార్లగడ్డ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధులైన డ్రైవర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పని చేయలేక మరి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి డ్రైవర్లకు ఇంచుమించు ఒక 50 మంది వరకు కూడా మరి కాకినాడ మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది గైడ్స్కి కూడా మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు పండుగ సందర్భంగా మరి వారికి డ్రైవర్స్కి కొత్త బట్టలు, డబ్బులు మరి గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆయన చేతుల మీదుగా మరి పెన్షన్ కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. 70 మంది వరకు కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఒక జత బట్టలు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి ఇంకా మెరుగ్గా ఈ డ్రైవర్లందరికీ కూడా మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించి ప్రతి నెల కూడా వారందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఒక హెల్త్ చెక్ చేయించి మరి వాళ్ళకి మందులు కూడా పంచాలని అనుకుంటున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి ఆ కార్యక్రమం కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిపిస్తాం.